Hello everyone, welcome to AMR Groups. So, ఈ రోజు మనము వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ లాస్ట్ సెషన్లో మనము 3 కేటగిరీస్ అయితే కవర్ చేసాం కదా. సో మిగిలిన కేటగిరీస్ 4 కేటగిరీస్ అవి ఈ సెషన్లో కంప్లీట్ చేద్దాము. ఒకసారి మనము లాస్ట్ ప్రీవియస్ సెషన్లో ఏమేమి కవర్ చేసామో ఒకసారి చూసుకుందాము. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఫస్ట్. అసలు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ గుర్తుంది కదా. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్కి సింగిల్ వర్డ్లో మీనింగ్ ఇస్తే దాన్నే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటారు. ఓకే, సో దాన్ని మనం ఈజీగా చేయడానికి వీ డివైడెడ్ దెమ్ ఇంటూ కేటగిరీస్. సో అవే ఇవి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వీడియోలో బాగా విన్నారనుకుంటా. ఈ కేటగిరీస్ అవసరం లేదు మీకు, జస్ట్ మీ కన్ఫ్యూజన్ని దూరం చేయడానికి నేను ఇచ్చాను అన్నమాట. దీంట్లో పీపుల్ అండ్ ద ట్రైట్స్, ప్లేసెస్, ప్రొఫెషన్స్ అండ్ స్పెషలిస్ట్స్, ఈ మూడు మనము ప్రీవియస్ సెషన్స్లో అంటే ప్రీవియస్ వీడియోస్లో కంప్లీట్ చేసాము. అండ్ ఇన్ దిస్ సెషన్ విల్ కంప్లీట్ 4, 5, 6, 7 రైటింగ్స్ అండ్ లిటరసీ, టైమ్ అండ్ ఏజ్, క్రైమ్స్, కిల్లింగ్స్ అండ్ లాస్, జనరల్ టర్మ్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్. ఓకే, సో ఇప్పుడు ఏం స్టార్ట్ చేద్దాము. విల్ స్టార్ట్ విత్ ద రైటింగ్స్ అండ్ ద లిటరరీ. రైటింగ్స్ అండ్ లిటరరీ, సో దీంట్లో ఏం చూస్తామంటే మామూలుగా ఏదైనా బుక్స్ కానీ ఏమైనా రైటింగ్స్ కానీ లైక్ అలాంటి ఐడియాస్ అన్నీ ఈ సెక్షన్లో మనకు కవర్ అయిపోతాయి అన్నమాట, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో దీంట్లో ఫస్ట్ వన్, లైఫ్ స్టోరీ రిటన్ బై సమ్వన్ ఎల్స్. సో ఒకరి స్టోరీ, ఒకరి లైఫ్ స్టోరీని ఇంకొకరు రాస్తే కనుక దాన్ని బయోగ్రఫీ అంటాము. తెలుగులో దాన్ని జీవిత చరిత్ర అంటాము. ఇవన్నీ నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ లైఫ్ స్టోరీ రిటన్ బై వన్ సెల్ఫ్ అంటే ఒకరి జీవిత కథని వాళ్ళే రాసుకుంటే గనక దాన్ని ఆటోబయోగ్రఫీ అంటాము. ఆటోబయోగ్రఫీ రిటన్ బై వన్ సెల్ఫ్. ఇప్పుడు నా గురించి నేనే రాసుకున్నాను అనుకో, అది శ్రేయాస్ ఆటోబయోగ్రఫీ అయింది. అలా అన్నమాట. తెలుగులో దాన్ని మనం ఆత్మకథ అంటాము. నెక్స్ట్ ఏ బుక్ రిటన్ బై హ్యాండ్. హ్యాండ్ అంటే చేత్తో రాసేది. ఇప్పుడు వచ్చే బుక్స్ అన్నీ ఎలా ఉంటాయి, ప్రింట్ చేస్తున్నాం కదా, లైక్ కంప్యూటర్లో టైప్ చేస్తే ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు లైక్ ప్రింటెడ్ టెక్స్ట్లో వస్తున్నాయి. కానీ ఏన్షియంట్ డేస్లో ఎలా చేస్తుండే వాళ్ళు, హ్యాండ్ రిటన్, అంతా హ్యాండ్ రిటన్ బుక్స్ అన్నీ. సో వాటిని మాన్యుస్క్రిప్ట్ అంటారు అన్నమాట. చేతి వ్రాత పుస్తకము, మాన్యుస్క్రిప్ట్. ఓకే, నెక్స్ట్ ఏ స్పీచ్ బై వన్ పర్సన్. ఒకటే పర్సన్ అంటే ఒకటే వ్యక్తి గనక ఏదైనా మాట్లాడుతున్నాడు అంటే దాన్ని మోనోలాగ్ అంటాము. ఏమంటాము, మోనోలాగ్. మోనోలాగ్ డివైడ్ చేస్తే మోనోలాగ్. మోనో అంటే ఒక్కరే, లాగ్ అంటే లైక్ సంభాషణ లాగా అన్నమాట. తెలుగులో ఏకవాక్య ప్రసంగం. ఓకే, ఏకవాక్య ప్రసంగం. మోస్ట్లీ థియేటర్ ఆర్ట్స్ కానీ నాటకాలు ఉంటాయి కదా, సో దాంట్లో మోనోలాగ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట, మనం అక్కడ చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఏ స్పీచ్ బై 2 people. అంటే ఇక్కడ ఫస్ట్లో మనం ఏం చూసాము, 1 person చూసాం కదా. సో ఇక్కడ 2 people అంటే ఇద్దరు మనుషులు కలిసి లైక్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సమ్ కన్వర్జేషన్, దాన్ని మనము డయలాగ్ అంటాము. డయలాగ్, డివైఏ లాగ్. ఇక్కడ మోనోలాగ్ అంటే 1 person అన్నాము, డయలాగ్ అంటే 2 అంటున్నాం. అంటే ఇద్దరు మనుషులు సంభాషిస్తే దాన్ని డయలాగ్ అంటాము. తెలుగులో దాన్ని సంభాషణ అంటాము. ఓకే, నెక్స్ట్ ఏ బుక్ ఆఫ్ మీనింగ్స్. మీనింగ్స్ మనకు తెలిసింది ఏంటి, డిక్షనరీ. తెలుగులో దాన్ని నిఘంటువు అంటాము. ఓకే, నెక్స్ట్ ఏ బుక్ ఆఫ్ మ్యాప్స్. మ్యాప్స్ కలిగి ఉన్న బుక్ని ఏమంటాము, అట్లాస్ అంటాము. తెలుగులో దాన్ని భూగోళ పుస్తకము. ఓకే, మ్యాప్స్ అన్నీ ఉన్నాయి, అట్లాస్ అని మనకు తెలుసు. ఓకే, మీకు ఏవైతే హార్డ్గా అనిపిస్తుందో లైక్ మీకు ఈ పదాలు తెలియదో వాటిని నోట్ చేసుకోండి. కొన్ని మామూలుగా అంటే మీకు గుర్తుంటాయన్న వాటిని వినేయండి, సరిపోతుంది. ఏవైతే మీకు కష్టంగా అనిపిస్తున్నాయో అవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఏ పోయమ్ ఆఫ్ 14 lines. తెలుగులో పాదాలు అంటారు కదా, ఒకటో పాదం, రెండో పాదం, అలాగా ఇంగ్లీష్లో లైన్స్ అంటున్నారు అనమాట. ఒక పోయంలో ఇట్లా 14 lines ఉంటే దాన్ని సోనెట్ అంటారు. ఏమంటారు, సోనెట్. ఇది మోస్ట్లీ మనం వినుండం కాబట్టి ఇది నోట్ చేసుకోండి, సోనెట్. తెలుగులో ఏమంటారు, 14 పాదాల కవిత. ఓకే, 14 పాదాల కవితనే సోనెట్ అంటాము.
నెక్స్ట్ ఏ షార్ట్ మోరల్ స్టోరీ. మోరల్ స్టోరీ అంటేనే నీతి కథలు కదా. సో చిన్న మోరల్ స్టోరీని ఫేబుల్ అంటారు. ఫేబుల్. ఓకే, FABLE ఫేబుల్. సో దాన్నే తెలుగులో నీతి కథ, నీతి కథలు. ఇది నీతి కథ అనగానే మనకు గుర్తు రావాలి. లైక్ ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో సుధామూర్తి ఉన్నారు కదా. సో ఆమె బాగా నీతి కథలు రాస్తారన్నమాట. మోరల్ స్టోరీస్, చిన్న చిన్న ఫేబుల్స్ చాలా బాగుంటాయి ఆమె బుక్స్. నెక్స్ట్ ఏ షార్ట్ విట్టి రిమార్క్. విట్టి రిమార్క్ అంటే లైక్ సర్కాస్టిక్గా ఒక రిమార్క్ లాగా అన్నమాట. సో దాన్ని ఎపిగ్రామ్ అంటారు. వాట్? ఎపిగ్రామ్. తెలుగులో సూక్తి ఆర్ వ్యంగ్య గద్యం. అంటే సర్కాస్టిక్గా కానీ, అంటే ఒక పెద్ద సెంటెన్స్ ఉందనుకోండి, దాంట్లో అంటే ఎక్కువగా భావం ఉన్నా కానీ, సర్కాస్టిక్గా ఉన్నా కానీ ఎపిగ్రామ్ అంటారు. విట్టి రిమార్క్. ఓకే, నెక్స్ట్ ఏ లాంగ్ హీరోయిక్ పోయం. హీరోయిక్ పోయం దాన్ని ఎపిక్ అంటారు. తెలుగులో ఎపిక్ని మహాకావ్యం అంటారు. ఓకే, నెక్స్ట్ ఏ ప్లే విత్ ఏ సాడ్ ఎండింగ్. ఒక ప్లే ఉందంటే, ఒక స్టోరీ కానీ ఏదైతే ఉందో దానికి ఎండింగ్ అనేది సాడ్గా ఉంది అంటే దాన్ని ట్రాజెడీ అంటారు. ఏమంటారు? ట్రాజెడీ. తెలుగులో విషాద నాటకము. ఓకే, నెక్స్ట్ ఏ బుక్ పబ్లిష్డ్ ఇయర్లీ. అంటే ఇయర్ అంటే 365 డేస్కి ఒకసారి బుక్ రిలీజ్ అవుతుంది అంటే దాన్ని ఆల్మనాక్ అంటారు. ఆల్మనాక్. ALMANAC ఆల్మనాక్. సో తెలుగులో మామూలుగా ఇయర్గా 365 డేస్కి మనకి రిలీజ్ అయ్యేది ఏంటి? పంచాంగం. ఓకే, 365 అంటే మన తెలుగు డేస్తో చూసుకుంటే 365 ఒక ఇయర్ గడవగానే మనకు పంచాంగం వస్తుంది. సో తెలుగు మీనింగ్ కూడా అదే. ఆల్మనాక్ అంటే పంచాంగం. నెక్స్ట్ ఏ మెసేజ్ సెంట్ బై వైర్. మనకి పాతకాలంలో ఇది పంపిస్తుండే మెసేజ్ సెంట్ బై వైర్. ఏంటది? టెలిగ్రామ్. తక్షణ సందేశము. ఓకే, నెక్స్ట్ ఎన్ అఫీషియల్ ఆర్డర్. అఫీషియల్ ఆర్డర్ని ఏమంటాము? డిగ్రీ అంటాము. DECREE డిగ్రీ. దీన్నే తెలుగులో అధికార ఉత్తర్వులు అంటారు. అఫీషియల్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ ఏ సైన్డ్ మెసేజ్. సైన్డ్ మెసేజ్ అంటే మనకి రావాలి. సైన్డ్ మెసేజ్ ఏంటి? ఆటోగ్రాఫ్. ఓకే, ఆటోగ్రాఫ్, సంతకము. నెక్స్ట్ ఏ పబ్లిక్ స్పీచ్. పబ్లిక్ స్పీచ్ని ఏమంటారు? ఒరేషన్. పబ్లిక్ స్పీచ్ని ఒరేషన్ అంటారు. ఎవరైతే ఇస్తారో వాళ్ళని ఒరేటర్ అంటారు. మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. హూ ఈజ్ ద గ్రేటెస్ట్ ఒరేటర్ ఇన్ నవడేస్? నరేంద్ర మోదీ అనుకున్నాం కదా. సో హీఈస్ ఎ వెరీ గ్రేట్ ఒరేటర్. సో ఆయన ఏదైతే స్పీచ్ ఇస్తున్నారో దాన్ని ఒరేషన్ అంటారు. తెలుగులో ఒరేషన్ని ప్రసంగం అంటారు. నెక్స్ట్ ఏ స్టోరీ బేస్డ్ ఆన్ ఇమాజినేషన్. అంటే కల్పితమైన కథ. ఓకే, దాన్ని ఏమంటాము? ఫిక్షన్. ఫిక్షన్లో మనకి బాగా ఫేమస్ అయిన బుక్ ఏంటి? JK రౌలింగ్ ఈ హ్యారీ పాటర్ బుక్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఫిక్షనస్ అన్నమాట. చాలా ఇమాజినేషన్. ఈ హ్యారీ పాటర్ ఇవన్నీ విజర్డ్ వరల్డ్ అవన్నీ ఏమి లేవు, అవన్నీ ఫిక్షన్ అన్నమాట. ఉన్నవి లేనట్టుగా రాస్తారు చూడు, ఉన్నవి లేనట్టుగా రాసేదే ఫిక్షన్. తెలుగులో కల్పిత కథలు. నెక్స్ట్ ఏ ఫ్యాక్చువల్ రిటర్న్ వర్క్. సో ఇక్కడ మనం ఇమాజినేషన్ పైన బేస్ చేసుకున్న వర్క్ని ఫిక్షన్ అంటున్నాము. అదే ఫ్యాక్చువల్ రిటర్న్ వర్క్ అంటే నిజమైన కథని రాస్తే దాన్ని నాన్ ఫిక్షన్ అంటారు. అంటే దీంట్లో ఇమాజినేషన్ ఏమి ఉండదు, ఉన్నది ఉన్నట్టుగా రాస్తారు. ఓకే, అదే యథార్థ సాహిత్యము. ఓకే, నెక్స్ట్ ఏ సమరీ ఆఫ్ ఎ బుక్. సమరీ, బుక్ యొక్క సమరీ అంటే దాన్ని జిస్ట్ అంటాం కదా, దాన్నే సినాప్సిస్ అంటారు. సినాప్సిస్ తెలుగులో సారాంశము. నెక్స్ట్ ఏ లిస్ట్ ఆఫ్ బుక్స్ అంటే బుక్స్ యొక్క లిస్ట్ని ఏమంటున్నాం ఇక్కడ? వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో క్యాటలాగ్. CATALOGUE క్యాటలాగ్. తెలుగులో దాన్ని జాబితా కానీ పట్టిక అని పిలుస్తారు. సో ఇప్పుడైతే మనం రైటింగ్స్ అండ్ లిటరరీ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఓకే, సో నెక్స్ట్
రైటింగ్స్ అండ్ లిటరరీ అయిపోయింది కదా, ఇప్పుడు టైమ్ అండ్ ఏజ్ డిస్కస్ చేద్దాము. సో దీంట్లో టైమ్ అండ్ ఏజ్కి సంబంధించిన వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ని డిస్కస్ చేద్దాము. ఓకే, మోస్ట్లీ ఇక్కడనే కన్ఫ్యూజ్ అవుతాం అన్నమాట. లైక్ దీంట్లో ఏజ్ని బట్టి కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో అవి గట్టిగా చూడండి అన్నమాట. లైక్ యూ నీడ్ టు నోట్ దెమ్ డౌన్. నెక్స్ట్ ఫస్ట్ వన్ 100 years. 100 yearsని మనము సెంచురీ అంటాము, తెలుగులో శతాబ్దం. నెక్స్ట్ 1000 years. 1000 yearsని మిలేనియం అంటాము, అంటే సహస్రాబ్దం అంటే 100 years, 100 శతాబ్దాలు అన్నమాట అట్లా. ఓకే, 1000 yearsని మిలేనియం అంటున్నాము. నెక్స్ట్ వన్ హూ ఈజ్ 100+ years old, అంటే 100 సంవత్సరాలు దాటిన వ్యక్తి, వాళ్ళని సెనెటనేరియన్ అంటాము. ఇక్కడనే పోతాం అన్నమాట, ఎగ్జామ్లో ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాము. సెంటనేరియన్, సెంట్ అంటే 10 కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. సెంటనేరియన్ 100 సంవత్సరాలు పైబడిన వ్యక్తి. నెక్స్ట్ వన్ హూ ఈజ్ 90 to 99 years old, అంటే 100 సంవత్సరాలు అంటే 90 నుంచి 100 లోపు ఉంటారు చూడు, వాళ్ళని నానజెనరియన్ అంటాము. ఓకే, NON అన్నాం. 90 ఈ ఏజ్ వాళ్ళు. 90 సంవత్సరాల వయసు గల వ్యక్తి అంటే 90 నుంచి 99 ఉన్న వాళ్ళని ఏమంటాము? నానజెనరియన్. నెక్స్ట్ వన్ హూ ఈజ్ 80 to 89 years old, వాళ్ళని ఆక్టాజెనరియన్. ఆక్టా అంటే 8 కదా, సో 80 నుంచి 89 ఉన్న వయసు వాళ్ళని ఆక్టాజెనరియన్ అంటాము. తెలుగులో 80 నుంచి 89 సంవత్సరాల వయసు గల వ్యక్తిని ఆక్టాజెనరియన్ అంటాము. ఇవి ఇంపార్టెంట్ అన్నమాట, ఈ జెనరియన్ అనేది ఏవైతే ఉన్నాయో ఇవన్నీ. వన్ హూ ఈజ్ 70 to 79 years old, ఈ ఏజ్ వాళ్ళని సెప్చువాజెనరియన్. సెప్ట్ అంటే 7 కదా, అలా గుర్తుపెట్టి. ఇప్పుడు ఆక్ట్, సెప్ట్ అలా ఉంటాయి కదా మనకి మ్యాథ్స్లో కొన్ని, సో అలా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అలా గుర్తుపెట్టుకోండి. సెప్టాజెనరియన్ 70 సంవత్సరాలు గల వ్యక్తిని సెప్టాజెనరియన్ అంటాము. నెక్స్ట్ స్టడీ ఆఫ్ టైంని చదువుతారు కదా, దాన్నే క్రొనాలజీ అంటాము. క్రొనాలజీ కాలక్రమముగా జరిగే సంఘటనల యొక్క క్రమము, క్రొనాలజీ. సో దీంట్లో ఇంపార్టెంట్గా అయితే ఇవి గుర్తుపెట్టుకోండి: సెంటనేరియన్, నానజెనరియన్, ఆక్టాజెనరియన్ అండ్ సెప్టాజెనరియన్. ఇవైతే నోట్ చేసుకొని పెట్టుకోండి, మోస్ట్లీ ఎగ్జామ్ రావచ్చు. చాలా ఎగ్జామ్స్కి ఇదైతే అడిగారు, వన్ హూ ఈజ్ 100 years old ఈ సెంటాజెనరియన్ అనేది చాలా ఎగ్జామ్స్లో అడిగారు అన్నమాట. నెక్స్ట్ ఎ పర్సన్ విత్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఎట్ యంగ్ ఏజ్, అంటే చిన్న వయసులోనే ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంటుంది కదా, వాళ్ళని ప్రాడిగీ అంటారు. ప్రాడిగీ తెలుగులో అసాధారణ ప్రతిభ గల వ్యక్తి. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కలవరుస్తారు కదా, వాళ్ళనే ప్రాడిగీ అంటారు. నెక్స్ట్ లాస్టింగ్ ఫర్ ఎ వెరీ షార్ట్ టైం, అంటే చాలా తక్కువ టైం ఉండేది ఏంటి, మనం ఏమేమంటాం? టెంపరరీ. ఓకే, టెంపరరీ తాత్కాలమైన. నెక్స్ట్ లాస్టింగ్ ఫర్ ఎవర్, అంటే ఎక్కువ మొత్తం ఇక ఫర్ ఎవర్ ఉండేదాన్ని ఎటర్నల్ అంటాము. ఓకే, ఎటర్నల్ శాశ్వతమైన. ఇవి రెండు అపోజిట్స్ గుర్తుపెట్టుకోండి, యాంటనిమ్ ఇక్కడ. టెంపరరీ అండ్ ఎటర్నల్ ఈస్ యాంటనిమ్స్. ఓకే, నెక్స్ట్ వన్ హూ డైస్ యంగ్, చిన్న ఏజ్లో చనిపోయే వాళ్ళు, మామూలుగా దేశం కోసం చనిపోయే వాళ్ళని మార్టియర్ అంటాము. మార్టియర్. షహీదు హ్యాపెనింగ్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం అయ్యేదాన్ని యాన్యువల్ అంటాము. వార్షికం అంటారు కదా, యాన్యువల్ సెలబ్రేషన్స్, యాన్యువల్ డేస్ అలాగా. ఇది ఎవ్రీ ఇయర్ వచ్చేదాన్ని యాన్యువల్ అంటాము. అదే 2 yearsకి ఒకసారి వచ్చేదాన్ని బయాన్యువల్ అంటారు. ఓకే, 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేది బయాన్యువల్. ఓకే, ఇండియా ఇప్పుడు ఒక్కొక్క వేరే కంట్రీస్ తోటి 2 yearsకి ఒకసారి కూర్చుంటుంది చూడు, అప్పుడు మనం ఏమైనా బయాన్యువల్ టాక్స్ అంటాం, అంటే 2 yearsకి ఒకసారి జరుగుతాయి. ఓకే, ఇప్పుడైతే మనము వీ హ్యావ్ కంప్లీటెడ్ టైమ్ అండ్ ఏజ్ అన్నమాట. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేది టైమ్ అండ్ ఏజ్ తర్వాత క్రైమ్స్, కిల్లింగ్స్ అండ్ లా. వీటిపైన ఉన్న వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి కిల్లింగ్ ఏ మ్యాన్,
ఒక మనిషిని చంపేస్తే దాన్ని ఏమంటారు అంటే, నేనేం చంపాను వర్డ్ అన్నమాట, ఇది డిస్క్రిప్షన్. కిల్లింగ్ ఏ మ్యాన్, దాన్ని హోమిసైడ్ అంటారు, హోమిసైడ్. ఓకే, తెలుగులో ఒక మనిషిని చంపడము. నెక్స్ట్ కిల్లింగ్ ఆఫ్ ఎ కింగ్, ఒక కింగ్ని, ఒక రాజుని కానీ ఒక రాణిని కానీ చంపితే దాన్ని రెజిసైడ్ అంటారు. చూడండి, సైడ్ వచ్చినప్పుడల్లా ఎవరినొకళ్ళని చంపేస్తున్నారు అక్కడ డిస్క్రిప్షన్లో. ఓకే, కిల్లింగ్ ఆఫ్ ఎ కింగ్ని రెజిసైడ్ అంటారు. తెలుగులో చూడండి, రాజుని లేదా రాణిని హత్య చేయడము. ఓకే, ఇంకోటి కిల్లింగ్ ఆఫ్ ఎ బ్రదర్, ఒకవేళ అన్నని కానీ తమ్ముని అంటే సోదరులను చంపితే దాన్ని ఫ్రాట్రిసైడ్ అంటారు. ఓకే, ఫ్రాట్రిసైడ్, సైడ్ వచ్చింది మళ్ళీ, సైడ్ అంటే చంపేస్తున్నారు, కిల్లింగ్ అన్నమాట. నెక్స్ట్ కిల్లింగ్ ఆఫ్ ఎ ఫాదర్, ఫాదర్ని కనుక చంపినట్టయితే దాన్ని ప్యాట్రిసైడ్ అంటారు. ఓకే, సొంత తండ్రిని హత్య చేయడము. నెక్స్ట్ కిల్లింగ్ ఆఫ్ ఎ మదర్, మదర్ని సొంత తల్లిని చంపితే కనుక దాన్ని మ్యాట్రిసైడ్ అంటారు. ప్యాట్రిసైడ్, మ్యాట్రిసైడ్. ఓకే, నెక్స్ట్ కిల్లింగ్ ఆఫ్ ఎ కమ్యూనిటీ, కమ్యూనిటీ అంటే సామూహికంగా అందరినీ చంపేస్తే దాన్ని జెనోసైడ్ అంటారు. ఓకే, ఈ వర్డ్ మీరు బాగా ఫెమిలియర్ అయి ఉంటారు. జెనోసైడ్ అంటే సామూహికంగా చాలా మందిని, ఒక కమ్యూనిటీని చంపేస్తే దాన్ని జెనోసైడ్ అంటారు, సామూహిక హత్యలు. నెక్స్ట్ కాజింగ్ ఫైర్ ఆన్ పర్పస్, అంటే కావాలనే ఇంటెన్షనల్గానే ఫైర్ని చేస్తారు కదా, ఫైర్ని కాజ్ చేస్తారు కదా వాళ్ళని, దాన్ని ఆర్సన్ అంటారు, ARSON. ఉద్దేశపూర్వకంగా అగ్ని ప్రమాదం కలగజేయడం, దాన్ని ఏమంటాము, ఆర్సన్. ఇది మీరు మర్చిపోవచ్చు, నోట్ డౌన్ చేసుకోండి. ARSON అంటే ఇంటెన్షనల్గా ఫైర్ని కాజ్ చేసే దాన్ని ఆర్సన్ అంటారు. నెక్స్ట్ థెఫ్ట్ ఇన్ ఏ హౌస్, ఒక ఇంట్లో దొంగతనం జరిగితే దాన్ని బర్గ్లరీ అంటారు. ఓకే, బర్గ్లరీ, దొంగతనము. స్టీలింగ్ ఇన్ పబ్లిక్లో కనుక దొంగతనం చేస్తే దాన్ని రాబరీ అంటారు, దోపిడీ. అంటే ఎక్కువ మోతాదులో పబ్లిక్లో చేస్తే ఎక్కువ మోతాదులో దోపిడీ జరిగిద్ది కదా, సో దాన్ని రాబరీ అంటారు, అంటే ఎక్కువ, దీనికంటే బర్గ్లరీ కంటే ఎక్కువ అయిపోద్ది ఇక్కడ. నెక్స్ట్ బ్రేకింగ్ ట్రాఫిక్ రూల్స్ అంటే ఏంటి, బ్రేకింగ్ అంటే ఒక రూల్ని మనం బ్రేక్ చేస్తున్నామంటే వాట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ వయలేషన్, ఉల్లంఘించడం, నిబంధనలకు భంగం కల్పించడం అన్నమాట వయలేషన్ అంటే. నెక్స్ట్ యాక్షన్ ఎగెనెస్ట్ ద లాకి ఎగెనెస్ట్గా వెళ్తే దాన్ని ఏమంటారు, క్రైమ్ అంటారు. మీకు తెలిసేది నేరము, క్రైమ్. నెక్స్ట్ టు రిలీజ్ ఎ పర్సన్ లీగల్గా ఒక పర్సన్ని రిలీజ్ చేస్తే వాళ్ళని అక్విట్ అంటారు, నథింగ్ బట్ నిర్దోషి. ఓకే, అంటే జైలుకి వెళ్ళారు, అంటే పట్టుకొని వెళ్ళిపోయారు జైలుకి, కానీ కోర్ట్ ప్రొసీడింగ్స్లో ఏం తెలిసింది, ఆయన నిర్దోషి, అంటే అమాయకుడు, ఇన్నోసెంట్. సో లీగల్గా బయటికి వెళ్తున్నాడు, సో ఆయనని అక్విట్ అంటున్నాము. ఓకే, నెక్స్ట్ టు ఫైండ్ సమ్వన్ గిల్టీ, సో కోర్టుకి తీసుకెళ్లారు, ఆయనని నేరం చేశాడు అని కోర్టు ప్రకటించింది అనుకోండి, దాన్ని కన్విక్ట్ అంటారు అన్నమాట. ఆయనని నేరం చేసినట్టు తీర్పు ఇవ్వడం, కన్విక్ట్ అవుతాడు, హీస్ ఎ కన్విక్టెడ్ మ్యాన్ అంటాం కదా, సో అక్కడ నేరం చేశాడు అని గిల్టీగా ఫీల్ అయ్యే వాళ్ళని కన్విక్ట్ అంటారు. ఒకవేళ లేదు అంటే గిల్టీగా ఫీల్ అవ్వట్లేదు అంటే వాళ్ళని అక్విట్ అంటారు. ఇక్కడ యాంటోనిమ్స్ ఇవి రెండు, అక్విట్ అండ్ కన్విక్ట్. నెక్స్ట్ ద వన్ హూ బీట్రేస్ ద కంట్రీని మోసం చేసే వాళ్ళని ఏమంటారు, ట్రైటర్, దేశద్రోహులు, TRAITOR, ట్రైటర్. నెక్స్ట్ యాక్ట్ ఆఫ్ స్పీకింగ్ ఫాల్స్హుడ్ ఇన్ ద కోర్ట్, ఇప్పుడు కోర్ట్ రూమ్ ఉంటుంది కదా, మామూలు కోర్ట్ రూమ్లో భగవద్గీత మీద ప్రమాణం చేయించి చెప్పమంటారు, సో అలాంటప్పుడు కూడా తప్పుగానే మాట్లాడితే దాన్ని పర్జ్యూరీ అంటారు. ఓకే, పర్జ్యూరీ. యాక్ట్ ఆఫ్ స్పీకింగ్ ఫాల్స్హుడ్ ఇన్ ద కోర్ట్, దాన్ని పర్జ్యూరీ అంటున్నాము, న్యాయస్థానంలో అబద్ధం చెప్పడము. ఓకే, నెక్స్ట్ టు పుట్ అన్ ఎండ్ టు ద లా, ఒక లాకి అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేదాన్ని రిపీల్ అంటారు. రీసెంట్గా ఏం చేశారు, రిపీల్ ఆర్టికల్ 370 రిపీల్ చేశారు కదా, సో ఒక యాక్ట్కి మనం ఇక్కడ ఒక లాకి వీ హ్యావ్ పుట్ ఎన్ ఫుల్ స్టాప్, దాన్ని రిపీల్ అంటాము, చట్టాన్ని రద్దు చేయడము. నెక్స్ట్
ఎ రిటన్ లా పాస్డ్ బై లెజిస్లేచర్. లెజిస్లేచర్ ఒక లాని పాస్ చేస్తే దాన్ని స్టాట్యూట్ అంటాము, నథింగ్ బట్ చట్టము. ఇది మీకు తెలిసిందే, కానీ పదం తెలియకపోవచ్చు. స్టాట్యూట్ అనేది ఇది నోట్ చేసుకోండి, అంటే ఒకటేసారి గుర్తురాదు ఎగ్జామ్లో. లా అనేసుకుంటాము, స్టాట్యూట్ ఎందుకు వస్తుంది అనుకుంటాము. సో నోట్ దిస్ డౌన్. నెక్స్ట్, an unlawful killing without pre-planning. అంటే ఒక ప్లాన్ లేకుండా ఇంటెన్షనల్గా కాకుండా చంపేస్తారు చూడండి, దాన్ని మ్యాన్స్లాటర్ అంటారు. ఓకే, అన్లాఫుల్ అంటే అన్ప్లాన్డ్గానే ఉంటుంది కానీ చాలా ఘోరంగా చంపుతారు చూడండి, వాళ్ళని మ్యాన్స్లాటర్ అంటారు. అకస్మాత్తుగా జరిగిన హత్య. ఓకే, ఇప్పుడు మనము క్రైమ్స్, కిల్లింగ్స్ అండ్ లాస్ కూడా కంప్లీట్ చేసుకుందాము. ఓకే, సో నెక్స్ట్ కేటగిరీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి జనరల్ టర్మ్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్. ఓకే, జనరల్గా ఉన్న టర్మ్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ ఒక కేటగిరీ డివిజన్ అన్నమాట వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో. దీంట్లో ఫస్ట్ది ఏ క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్. అన్ని డిసీజెస్కి క్యూర్నే పెనాకియా అంటాము. పెనాకియా, PINACEA. సమస్తము చక్కదిద్దే ఔషధాన్ని పెనాకియా అంటున్నాము. నెక్స్ట్, సంథింగ్ దట్ కెనాట్ బి అవాయిడెడ్. మనము అవాయిడ్ చేయలేనిది, అంటే ప్రతిసారి వచ్చేది. దేన్ని అవాయిడ్ చేయలేము మనము? ఓటమిని కానీ గెలుపుని కానీ మనము అవాయిడ్ చేయలేము కొన్నిసార్లు. దాన్ని ఇన్ఎవిటబుల్ అంటాము. ఇన్ఎవిటబుల్, తప్పకుండా జరిగేది. వాట్ ఆల్సో కెనాట్ బి అవాయిడెడ్, టైంను మనము అవాయిడ్ చేయలేము. టైమ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, తప్పకుండా జరిగేది. టైం విల్ పాస్ ఆల్వేస్, ఆగిపోదు నీకోసం ఇక్కడ. సంథింగ్ దట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, ఎక్స్ప్లెయిన్ చేయలేనిది ఏంటి? ఇన్ఎక్స్ప్లికేబుల్. ఓకే, ఇది చూస్తేనే మనం చెప్పొచ్చు. ఎక్స్ప్లెయిన్ ఉంది, ఎక్స్ప్లికేబుల్ అని ఉంది, వివరించలేనిది. ఓకే, నెక్స్ట్, దట్ కెనాట్ బి డిఫీటెడ్, అంటే ఓడిపోలేనిది. ఏంటది? ఇన్విన్సిబుల్, ఓడిపోలేనిది అంటే దాన్ని డిఫీట్ చేయలేని దాన్ని ఇన్విన్సిబుల్ అంటున్నాము. నెక్స్ట్, దట్ కెనాట్ బి హర్డ్, వినిపించలేనిది. ఇన్ఆడిబుల్, వినపడని శబ్దము. నెక్స్ట్, దట్ కెనాట్ బి సీన్, కనిపించలేనిది. ఏంటది? ఇన్విజిబుల్, కనిపించదు. విజిబుల్ అంటే కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇన్ఆడిబుల్ ఉంది, ఆడిబుల్ అంటే మళ్ళీ కనిపిస్తుంది. ఓకే, దానికి అపోజిట్స్ ఇవి మనం రాయగలుగుతాం. ఇన్ ఒకటే ఉంది కాబట్టి టేక్ ద ఇన్ అవుట్, సో దానికి యాంటోనిమ్ వచ్చేస్తుంది. నెక్స్ట్, వన్ హూ ఆల్వేస్ బ్రేక్స్ ప్రామిసెస్. ఒక ప్రామిస్ ఉంటే దాన్ని ఊకే బ్రేక్ చేస్తూ ఉంటారు కదా. ప్రామిస్ని మనం ఇంకో పదం ఏంటి ఇంగ్లీష్లో? ఓత్. సో ఎప్పుడు ఓత్ని కానీ ప్రామిస్ని కానీ బ్రేక్ చేసే వాళ్ళని ఓత్ బ్రేకర్ అంటారు. OATH, ఓత్. BRAKER, బ్రేకర్, ప్రమాణం ఉల్లంఘించేవాడన్నమాట. నెక్స్ట్, వన్ హూ చేంజెస్ సైడ్స్ ఫ్రీక్వెంట్లీ. అంటే ఒకసారేమో ఈ సైడ్ ఉంటారు, ఇంకోసారేమో ఆ సైడ్. అంటే వాళ్ళ మైండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళని టర్న్ కోట్ అంటారు. ఓకే, ఒకటేసారి ఈ మాట అంటారు, ఇంకోసారి ఆ మాట అంటారు. అంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళ ఆప్షన్స్ని చేంజ్ చేస్తారు కదా, వాళ్ళని టర్న్ కోట్ అంటారు. మలుపులు తీసుకునేవాడు. ఓకే, మలుపులు అంటే మళ్ళీ రోడ్లో ఉన్న మలుపులు అనుకుంటున్నారు వాళ్ళు, రోడ్లో కాదు, లైక్ ఆలోచనలు కానీ ఊరికే ఆ పక్క ఈ పక్క చేంజ్ చేస్తారు చూడండి, వాళ్ళని టర్న్ కోట్ అంటారు. నెక్స్ట్, ఏ షార్ట్ ట్రిప్, చిన్నగా వేసే ట్రిప్ని ఎక్స్కర్షన్ అంటారు. చిన్న పర్యటన, ఎక్స్కర్షన్. ఎ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని ఏమంటున్నారు? ఇన్వెంటరీ. ఓకే, ఇన్వెంటరీ అనగానే మళ్ళీ ఏదో ఇన్వెన్షన్, సైంటిఫిక్ ఇన్వెన్షన్ కాదు. ఎ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని కూడా మనం ఇన్వెంటరీ అంటున్నాము, జాబితా. ఓకే, నెక్స్ట్, ఎ డీప్ బాటమ్లెస్ పిట్, అంటే చాలా డీప్గా ఉండేదాన్ని ఇక్కడ అబైస్ అంటున్నాము. చాలా లోతైన గది. సో లోతైన గదిలో మనకు బాటమ్ ఎప్పుడు కనిపించదు కదా. ఓకే, నెక్స్ట్, ఎ ఫియర్ ఆఫ్ వాటర్. వాటర్ అంటే భయం ఉండేదాన్ని హైడ్రోఫోబియా. ఫోబియా అంటే మనం చెప్పొచ్చు అంటే ఏదో భయం అని. వాటర్. హైడ్రోఫోబియా అంటే ద ఫియర్ ఆఫ్ వాటర్, జల భయము. నెక్స్ట్, ఫియర్ ఆఫ్ హైట్స్, అంటే వీళ్ళు ఎత్తులకి భయపడతారు అన్నమాట. వాళ్ళని
యాక్రోఫోబియా అంటారు. యాక్రోఫోబియా, ఫోబియా అంటే మళ్ళీ భయమే, యాక్రో అంటే హైట్స్, ఎత్తు భయము. నెక్స్ట్ ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ ప్లేసెస్, అంటే వీళ్ళకి చిన్న చిన్న రూమ్లో కానీ సన్నగా ఉన్న ప్రదేశాలు, నారో ప్లేసెస్ ఉంటాయి కదా, వాటి వల్ల భయం ఉన్న వాళ్ళని క్లాస్ట్రోఫోబియా అంటారు. చిన్న సన్నగా ఉన్న ప్రదేశాల యొక్క భయము క్లాస్ట్రోఫోబియా, యాక్రోఫోబియా, హైడ్రోఫోబియా. ఓకే, మీకు ఇంకేమైనా ఫోబియాలు తెలిసి అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ రూల్ బై ఫ్యూ పీపుల్, అంటే కొంతమంది, మనం ముందు చెప్పుకున్నాం ఏంటంటే ఒక్కరే రూల్ చేస్తే దాన్ని మోనార్క్ అంటాము, అటోక్రాట్ అంటాము. ఒకవేళ వెన్ ఫ్యూ పీపుల్ ఆర్, అంటే కొంతమంది గ్రూప్గా చేస్తున్నారు అంటే దాన్ని ఆలిగార్కీ అంటాము. ఓకే, ఫ్యూ పీపుల్ ఇఫ్ దే ఆర్ రూలింగ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆలిగార్కీ. ఓకే, కొద్ది మందిచే పరిపాలన. నెక్స్ట్ రూల్ బై రిచ్ పీపుల్, చాలా రిచ్ ఉండే పీపుల్ రూల్ చేస్తే దాన్ని ప్లూటోక్రసీ అంటాము. ప్లూటోక్రసీ. సంపదాధిపత్య ప్రభుత్వ విధానము, సంపద కలిగిన వాళ్ళు చేసే ప్రభుత్వ విధానాన్ని ప్లూటోక్రసీ అంటాము. నెక్స్ట్ ఎ ఫాల్స్ నేమ్, తప్పుడు పేరుని ఏమంటాము? సుడోనిమ్, మోస పేరుగా వాడేవారు. ఇప్పుడు మనం న్యూస్లో చూస్తాం అలియాస్వి, ఇప్పుడు రవి అలియాస్ హేమ, రవి అలియాస్ రాజు. ఈ అలియాస్లు ఏంటి? అన్ని తప్పుడు పేర్లే కదా, లైక్ ఫాల్స్హుడ్గా మోసం పేర్లు అన్నమాట. ఐడెంటిటీ వేరే ఉంటుంది, దాన్ని మోసం అంటే బయటికి ఇంకో, లోపల ఒకటి ఉంటుంది, బయటికి ఇంకో పేరు కనిపిస్తుంది చూడండి, దాన్ని సూడోనిమ్స్ అంటారు అన్నమాట. నెక్స్ట్ ఎ థింగ్ ఫిట్ టు బీ ఈటెన్, అంటే తినగలిగే వాటిని ఎడిబుల్ అంటారు. తినగలిగే, ఒకళ్ళు తినలేనివి ఇన్ఎడిబుల్. ఓకే, నెక్స్ట్ ఎ పర్సన్ హూ కెనాట్ బీ కరెక్టెడ్, అంటే వీళ్ళని ఎంత కరెక్ట్ చేయాలని చూసినా కానీ కరెక్ట్ చేయలేం కదా, వాళ్ళని ఇన్కారిగబుల్. ఓకే, ఇన్కారిగబుల్ అంటాము. ఒకటి అంటారు చూడండి, కుక్కదోక ఎప్పుడు వంకరే అన్నట్టు, వాళ్ళని కూడా ఎప్పుడు కరెక్ట్ చేయాలనుకున్నా కరెక్ట్ చేయలేము. బాగుపడని, సరి చేయలేని వ్యక్తి ఆర్ వాళ్ళ అలవాట్లను ఇన్కారిగబుల్ అంటాము. ఇది నోట్ చేసుకోండి, మేబీ మీరు వినకపోవచ్చు ఇన్కారిగబుల్ అనే వర్డ్. INCORRIGIBLE. నెక్స్ట్ బిలీవర్ ఇన్ ఫేట్, అంటే విధిని నమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఫ్యాటలిస్ట్ అంటారు. ఫ్యాటలిస్ట్, FATALIST, ఫ్యాటలిస్ట్, విధిని నమ్మే వ్యక్తి. సో ఇదేనండి జనరల్ టర్మ్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ కూడా అయిపోయాయి. సో ఒక లాస్ట్ ఒక సమ్మరీ లాగా మనం ఏమేమి డిస్కస్ చేసాము, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ డెఫినేషన్స్ చూసాము, అండ్ వీ హ్యావ్ ఆల్సో సీన్ ద కేటగిరీస్ ఆఫ్ దిస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో మీరు ఏదైతే వీడియోస్ చూడలేదో డిస్క్రిప్షన్లో అన్ని వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి, అవి ఒకసారి చూడండి. మనం ఈ కేటగిరీస్ అన్నీ డిస్కస్ చేసాము. వాట్ ఆర్ దోస్ పీపుల్ అండ్ ట్రేడ్స్ డిస్కస్ చేసాము, అండ్ నెక్స్ట్ ప్లేసెస్ అయిపోయింది, ప్రొఫెషన్స్ అండ్ స్పెషలిస్ట్స్ అయిపోయారు, అండ్ ఆల్సో రైటింగ్స్ అండ్ లిటరరీ, టైమ్ అండ్ ఏజ్ అయిపోయింది, క్రైమ్స్, కిల్లింగ్స్ అండ్ లాస్, జనరల్ టర్మ్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్. సో ఈ 7 కేటగిరీస్ మనం డిస్కస్ చేసాము. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ ఆల్సో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మాకు సరిపోవు అనే వాళ్ళు కూడా కమెంట్ చేయండి. మనం టెలిగ్రామ్ గ్రూప్లో పెడదాము. లైక్ ఇంకా మీకు కావాలనుకునే పదాలు మీకు టైం ఉంది, చదవగలుగుతారు అంటే ఐ విల్ ప్రొవైడ్. ఓకేనా?